హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మేమైతే ఫెబ్ 4న అన్నవరం వెళ్తున్నామండి. ఆ రోజు యాక్చువల్గా మా మ్యారేజ్ డే. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, బట్ వ్లాగ్ అయితే షూట్ చేశాను, కానీ ఎడిట్ చేయడం అంతా కూడా చాలా టైం టేకింగ్. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అండ్ నేను కొంచెం బిజీ వర్క్లో కూడా ఉన్నాను. అది కూడా మీకు తొందరలోనే రివీల్ చేస్తాను. నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే ఈ విషయం ఆల్రెడీ మీకు కూడా తెలుసు, ఇంకా న్యూగా చూసే వాళ్ళకే తెలియదు అనమాట. సో మేము తిరుమల ఎక్స్ప్రెస్కి ఎర్లీ మార్నింగ్ 3:15 రైట్ టైం అనమాట. దానికి నేను బుక్ చేసుకున్నాము. అక్కడ 7:30కి అన్నవరంలో రైట్ టైం ఇచ్చారు. సో మాకు ఫ్రెష్ అయ్యి వ్రతం చేయించుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోవడానికి మాకు టైం అడ్జస్ట్ అవుతుంది కదా అని వేరే ఇంకే ట్రైన్స్కి కూడా అవైలబిలిటీ లేవన్నమాట టికెట్స్. సో అందుకని ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాము. బట్ మనం ఒకటి తెలిస్తే భగవంతుడు ఒకటి తెలుస్తాడని ఆ రోజు మాకు ట్రైన్ లేట్ అయింది. మేము 3:15కి కదా అని 2:40కి అంతా మేము రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. కానీ మాకు 3:15కి రాలేదు ట్రైను. 4 అయిపోయింది. 4 or 4:10 దాటిపోయింది అనమాట. సో ఏం చేసేది లేక ఇంకా అలా కూర్చున్నాము. మాటికి అక్కడ ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళడం, కనుక్కోవడం, రావడం, ఇదే సరిపోయింది. ఇంత లేట్ అయినా కూడా ఎక్కడైనా ఒక 1 hour కవర్ చేసిస్తాడేమో అని చూశాను, కానీ ఎక్కడ కవర్ చేయలేదు. అదే లేటు మెయింటైన్ చేసుకుంటూ మేము అన్నవరంలో దిగేపాటికి 9 అయిపోయింది, 9 దాటిపోయింది. సో ఇంకా ట్రైన్ అయితే మాది ఇప్పుడు వచ్చేస్తుంది అనమాట. ఇంకా కాసేపట్లోని చాలా టైం మేము వెయిట్ చేసినట్టుగా అయింది. ఒక్కొక్కసారి అలాగే అవుతుంది. కొన్ని జర్నీస్లో చెప్పలేం కదా ఏమీని. ఇంకొకటి ట్రైన్స్ కూడా అన్నీ వర్క్స్ జరుగుతున్నాయంట. ఆ విషయం నాకు ముందు తెలియదు. సో ఒక్కొక్క ట్రైన్ ఏదో వేరే వస్తున్నాయి, వెళ్తున్నాయి. మా ట్రైన్ మాత్రం రావట్లేదు. ఇంకా ఎట్టకేలకి ఫైనల్గా మా ట్రైన్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకనే మేము మా ట్రైను ఎక్కేద్దామని వెళ్తున్నాము. సో వర్క్స్ జరగటం వల్ల కూడా ట్రైన్స్ అన్నీ లేట్గా నడుస్తున్నాయంట. నేనైతే సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాము. చాలా బాగుంది, సిట్టింగ్ అంతా కూడాను కంఫర్టబుల్గా ఉంది. ఒక్క ట్రైన్ లేటు అన్న డిసప్పాయింట్మెంట్ తప్ప ఇంకా మాకు వేరే ఏమీ లేదనమాట ఈ జర్నీలో. అంతా కంఫర్టబుల్గా ఉంది. జర్నీ అంతా కూడా చాలా బాగుంది. సో విజయవాడ స్టేషన్ నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కువసేపు ఏమీ ఆపలేదు, ఒక 9 minutes ఆపినట్టున్నారు. ఇంకా మేము వెళ్ళంగానే పడుకుండిపోయాము. ఎర్లీ మార్నింగ్ లేచి బయట వ్యూ చూస్తే మొత్తం అంతా కూడా పొగ మంచుతోని చాలా బాగుంది. సో కొద్దిగా మీకు షేర్ చేద్దామని చిన్న క్లిప్పింగ్స్ తీశాను, ఎక్కువేం తీయలేదు. అండ్ అన్నవరం అయితే ఇంకా దగ్గరలో ఉన్నాము, రీచ్ అయిపోతున్నాము. సో మేము అన్నవరంలో దిగిన తర్వాత మాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఏదైనా రూమ్ తీసుకొని ఫ్రెష్ అవ్వాలి. ఒక శారీ పట్టేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ అదే రోజు ఆఫ్టర్నూన్ నేను రిటర్న్ అయిపోతాం కదా మేము. సో అందుకని చూడండి నా నిద్రమోహం ఎలా ఉందో. సో అన్నవరం స్టేషన్ అయితే వచ్చేసింది. ఇంకా దిగిపోయాము. దిగి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. సో అన్నవరం మేము వచ్చి దాదాపు 15 years అయిందండి. మా అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు మేబీ వాడికి 8th or 9th monthలోనో ఏదో మొక్కు ఉంది, మా అత్తయ్య గారు మొక్కు పెట్టుకున్నారని వచ్చాము. అన్నవరం వచ్చే వాళ్ళకి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కూడా కొండ మీదకి చక్కగా ఫ్రీ బస్సెస్, టికెట్ సర్వీస్ కూడా ఉంది. సో డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళి మనం దర్శనం, వ్రతం చేయించుకోవచ్చు. బట్ మేమైతే ఫ్రెష్ అవ్వాలి కదా. ఆటో అతన్ని అడిగితే ఒక హోటల్ ఉందండి, చాలా బాగుంటుంది, నేను తీసుకెళ్తాను రండి అని చెప్పి తను తీసుకొని వెళ్ళాడు. అది కూడా మనకి అన్నవరం కొండ ఎక్కే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఆర్చ్ లాగా, అక్కడే అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఆటో ఎక్కి మేము హోటల్కి అయితే వెళ్ళిపోయాము. హోటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ నేను ఏం షూట్ చేయలేదు. గబగబా ముందు స్నానాలు అన్నీ చేసేసి చక్కగా శారీ కట్టేసుకున్నాను. నాకు ఈ మధ్యన టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎందుకో మంచిగా శారీ కట్టుకో రెడీ అవ్వాలనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువ శారీ ప్రిఫర్ చేస్తున్నాను. అందులోకి ఈరోజు మా మ్యారేజ్ డే కదా. సో అందుకనే మంచిగా శారీ ఇది ఎప్పుడో స్టిచ్ చేయించుకున్నాను. యాక్చువల్గా సంక్రాంతి పండగకి కట్టుకుందాం అనుకున్నాను,
కానీ అప్పుడు కుదరలేదు. సో ఇంకా సంక్రాంతి పండుగ వెళ్ళిన వెంటనే ఫెబ్లోనే మా మ్యారేజ్ డే కదా, సో అందుకనే ఇంకా మ్యారేజ్ డేకి ఉంటుందిలే అన్నట్టుగా నేను ఉంచేశాను. సో అందుకని ఈరోజు కట్టేసుకున్నాను అనమాట. నా శారీ ఎలా ఉంది, ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో ఈ శారీతోని చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ షేర్ చేశాను. చాలా బాగుందని కామెంట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా మేము అన్నవరం కొండ మీదకైతే ఆటోలో వెళ్ళిపోతున్నాము. అంటే నేను ఇంకా రూమ్లో దిగింది ఏం చూపించలేదు. మాకు రూమ్ రెంట్ అది కూడా 1000 రూపీస్ పడింది. పర్లేదు, ఫ్రెష్ అవ్వడం వరకు ఓకే, బట్ స్టే చేయడానికైతే అంత కంఫర్ట్గా ఏం అనిపించలేదు. సో ఇంకా ఇక్కడికి వెళ్ళిన తర్వాత వ్రతం చేయించుకోవాలి. ఇక్కడ వ్రతంలో కూడా రకరాలు ఉన్నాయి. 300, 500, 1000, 1500, 2000. సో సామూహిక వ్రతాలేనండి. ఇక్కడ సింగిల్గా మనకి ప్రత్యేకించి ఒక జంటలకు అలా ఏం చేయరు. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మేము వ్రతానికి టికెట్ తీసుకుందామని లైన్లోకి వెళ్తున్నాము. సో చాలా మారిపోయిందండి అన్నవరం. ఎందుకంటే నేను వచ్చి కూడా 15 ఇయర్స్ అయిపోతుంది కదా. అదిగోండి అక్కడ మనకి గోపురం స్టార్టింగ్ ఇలా ఉంది. ఇటువైపు వస్తే ఇంకా ప్రసాదాల కౌంటరు అండ్ టికెట్లు ఇచ్చేది. కొంచెం ముందరికెళ్ళి రైట్ సైడ్కి తిరిగితే అన్నదానం కౌంటర్ కూడా ఉంది, అన్నదాన సత్రం అది కూడాను. సో నా నెక్ సెట్ ఎలా ఉంది, ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. నేను కంటి మోడల్ అనమాట ఇది. అంటే ఓల్డ్ ప్యాటర్న్, పూర్వం రోజుల్లో కంటి పెట్టుకునేవారు కదా నెక్కి, అలాంటిది ఇది. సో ఇక్కడ వచ్చేసి మేము వ్రతానికి టికెట్ తీసుకుంటున్నాము 1500. అంటే 2000 కూడా ఉంది, బట్ అది ఏసీ. దానికి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు, ఏసీ ఒక్కటే డిఫరెన్స్. ఇప్పుడు అంత ఏసీ అంత అవసరం ఏం లేదు కదా, చల్లగానే ఉంది కదా అని ఇంకా మేము 1500 తీసుకున్నాము. యాక్చువల్గా అయితే 1500 దానికి నార్మల్గా లైన్లో పంపించేస్తారు దర్శనానికి వ్రతం అయిన తర్వాత అందరితో పాటు. కానీ ఇక్కడ మాకు తెలిసిన ఆయన ఉన్నారు, మా చుట్టాల ద్వారా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వేదపారాయణం చేస్తారనమాట. సో ఆయనకి కాల్ చేస్తే మీరు దర్శనానికి అంతరాలయ టికెట్ ఏం తీసుకోకండి, నేను చేపిస్తానని ఆల్రెడీ ఆయన ఒకళ్ళకి అక్కడ అప్పచెప్పేసి వెళ్ళిపోయారనమాట. సో వ్రతం అయితే ఈ విధంగా చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. అంటే చక్కగా అందరితో పాటు వ్రతానికి కూర్చున్నాము. మ్యాక్సిమం ఒక 1.5 hour అయితే పట్టింది వ్రతము. కొబ్బరికాయలు అవన్నీ తీసుకురమ్మన్నారు, తెచ్చుకున్నాము, అరటిపళ్ళు, కొబ్బరికాయలు. సో చాలా బాగా చేపించారు. ఇక్కడ ఒక రాగి కాయిన్ కూడా ఇస్తారు మనకి, ఒక జాకెట్ ముక్క, మగవాళ్ళకేమో కండువా ఇస్తారు, అవి మనం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. మిగతావన్నీ కూడా మూట కట్టేసి ఇంకా గంగలో కలిపేయమని చెప్తారనమాట. సో ఫైనల్గా వ్రతం అయిపోయింది. ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత అంతరాలయ దర్శనం కూడా అయిపోయిన తర్వాత నేను అప్పుడు మొబైల్ తీసుకున్నాను. అండ్ చాలా బాగా అయింది వ్రతము. ఆ సత్యదేవుని ఆశీస్సులతో అంతా మంచి జరగాలి, అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. అండ్ మేము స్టార్ట్ చేసే ఏదైనా కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అని కూడా దండం పెట్టుకున్నాను. ఇంకా మాకు వ్రతం దర్శనం అంతా కంప్లీట్ అయ్యి మేము బయటకు వచ్చేటప్పటికి 12:30 అయిందండి. సో మళ్ళీ మాకు ఆఫ్టర్నూన్ 3:50కి సేమ్ అనమాట తిరుమల ఎక్స్ప్రెస్సే మళ్ళీ బుక్ చేసుకున్నాము. మళ్ళీ దాన్ని మేము క్యాచ్ చేయాలి కదా, సో అందుకని ఇంకా ఫాస్ట్గా ప్రసాదాలు తీసేసుకున్నాము. ప్రసాదాలు అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం కొంచెం ఎక్కువే తీసుకున్నాము, ఎందుకంటే అందరికీ ఇవ్వాలి కదా. ఇంకా మాకు వ్రతం చేయించేటప్పుడు అయితే 2 ఇచ్చారు, చాలా పెద్ద ప్యాకెట్స్ 2 ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కాబట్టి వ్రతం అవ్వంగానే వాళ్ళు ప్రసాదం తీసుకోమన్నప్పుడు ఒక ప్యాకెట్ అయితే మేము తినేసాము. అక్కడ వ్రతం చేయించుకునే వాళ్ళకి స్పెషల్గా భంగి ప్రసాదం అని కూడా ఇస్తున్నారు. అది జస్ట్ లైక్ బెల్లం ముక్క ఆర్ పటిక బెల్లం లాగా ఉంది అంతే దాని టేస్ట్ అయితే. సో అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే మాత్రం ఒక ఎమోషన్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఇష్టం అండి, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో ఇంకా ప్రసాదాలు తీసేసుకున్న తర్వాత ఇంకా మేము ఇప్పుడు అన్నం వేటలో పడ్డామండి. ఇక్కడైతే అన్నదాన సత్రం ఉంది. సో అంటే అక్కడ అన్నదానానికి చాలా లైన్ ఉంది. ఇక్కడ ప్రసాదాలకే బోల్ టైం పట్టింది. ఇప్పుడు మళ్ళీ అన్నదానం దగ్గర నించుంటే ఎంత టైం పడుతుందో తెలియదు, అర్థం కాలేదు మాకైతే. సో ఇక్కడ ఎక్కడ భోజనం చేయాలో ఇంకా అర్థం కాక ఏమనుకున్నామంటే, ఈ ప్రసాదాలు ఎలాగో తీసుకున్నాం కదా, ఇంకా అన్నం ప్రసాదం దొరకకపోతే ఈ ప్రసాదం తినేసేసి రూమ్కి వెళ్ళిపోదాము, లేదంటే రూమ్కి వెళ్ళాకైనా తిందాము,
సో ఇంకా తర్వాత చూసుకుందాంలే అనుకున్నాం. కానీ ఆటో అతను చెప్పారు, మీరు తీసుకున్న రూమ్ దగ్గరే మీకు ఒక శారదా ట్రస్ట్ అని ఉందండి. అది నేనైతే ఆ వీడియో ఇన్స్టాలో పెట్టానండి. భోజనం చాలా బాగుంది. సత్యదేవుడే మాకు ఆ రోజు ఆకలితో ఉండడం ఇష్టం లేక అలా అన్నప్రసాదాన్ని ఇచ్చాడనిపించింది. చక్కగా మంచిగా వంకాయ అల్లం పచ్చిమిర్చి వేసి కూర, ఇంకా అరటికాయ కూర, ఇంకా కొబ్బరి పచ్చడి, రసం, సాంబారు చాలా బాగుంది. మజ్జిగతోని భోజనం అయితే పెట్టారు. విజయవాడ వాళ్ళు ఏంటండి బ్రాహ్మిన్స్, చాలా బాగా చేస్తున్నారు. అన్నీ కూడా లిమిటెడ్గా వడ్డన చేస్తున్నారు. అంటే ఎవరు మళ్ళీ వేస్ట్ చేయకుండా పడేయకుండా ఉంటారు కదా అని మళ్ళీ కావాల్సింది అడిగి మళ్ళీ పెట్టించుకున్నా కూడా పెడుతున్నారు. చాలా బాగుంది. నేనైతే చాలా ఫాస్ట్గా తినేసాను. నాకు చాలా ఆకలేస్తుంది. అప్పటికే ఇంకా నీరసం వచ్చేసి కళ్ళు తిరిగిపోతున్నాయి. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ 2కి బయలుదేరాము. సో ఇంకేం తినలేదు. మధ్యలో ఒకసారి అనుకుంటా వ్రతానికి వెళ్ళేటప్పుడు టీ అయితే కూడా తాగలేనట్టుంది, గుర్తులేదు నాకు. టీ తాగామా, తాగినట్టు లేదు. సో ఇంకా ఫైనల్గా చేసి రూమ్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని ఇంకా మేము 2:30 అయింది, 3 o'clock అయింది. ఇంకా స్టేషన్కి వచ్చేసాము. ఆ కూర్చునేది ఏదో స్టేషన్లోనే కూర్చుందామని. ఎందుకంటే మాకు అసలు ఆ రూమ్ నచ్చలేదు. ఏదో ఇంకా ఫ్రెష్ అవ్వాలి కదా అని ఇంకా దొరికింది కదా అని తీసుకున్నాము. సో రైల్వే స్టేషన్కి వచ్చామా, ఇక్కడ కూడా ట్రైన్ లేటే. 3:50కి రావాల్సింది 4:30కి వచ్చింది. ఈరోజు మాకంతా కూడా అలాగే జరిగింది. ట్రైన్ లేటు. సో ఏదైతే అది అయిందని ఇంక ఇక్కడే కూర్చున్నాము. సో ఇంకా రైల్వే స్టేషన్లో కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి పెట్టారండి దేవుణ్ణి. చక్కగా మందిరంలాగా అక్కడ ఉండి అది కూడా పెట్టారు. సో ఇంకా మాకు హాఫ్ అన్ అవర్ అలా లేట్ అయినా కూడా బోర్ ఏం కొట్టలేదండి. కొన్ని తెలిసిన విషయమే కదా, ఫోన్ చేతిలో ఉంటే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉంటాను. ఆ విధంగా నేను టైంపాస్ చేశాను. ఇంకా మా వారికి ఏమో ఒక ఆయన పెద్ద ఆయన అనమాట. ఆయన మాట్లాడడానికి ఆయన తగిలారు. ఎందుకంటే ఆయన దర్శనం అప్పుడు కూడా సో కనపడ్డారనమాట పైన కొండ మీద. ఆయనే మళ్ళీ వాళ్ళు కూడా రైల్వే స్టేషన్లో కలిశారు. సో ఇంకా ఆయనతో మెడికల్ విషయాలు ఏవో మాట్లాడుకుంటూ ఈయన టైంపాస్ చేశారు. నేనేమో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ నేను టైంపాస్ చేసేసాను. ఎట్టగాలకి మా ట్రైన్ అయితే వచ్చేసింది. సో ఇంకా ట్రైన్ ఎక్కేసాము. దయచేసి వినండి, రైలు నంబర్. సో ఇంకా సేమ్ తిరుమల ఎక్స్ప్రెస్సే కదా. దీనికి మాకు రిటర్న్ అన్నవరం టు విజయవాడ మాత్రం కూపే, అంటే మనకి ఫస్ట్ ఏసీ దొరికింది. ఇంకా వేరే ఏం ఖాళీ లేదనమాట. సో ఇంకా మొత్తం అంతా కూడా ఇద్దరమే ఉంటాము. చాలా బాగుంది. చాలా నీట్గా ఫ్రెష్గా బ్లాంకెట్స్ అవన్నీ ఇచ్చారు. నేనైతే ఫస్ట్ టైం ఎక్కడం అనమాట. నాకు చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. మా వారు కూడా ఫస్ట్ టైమే అంట ఎక్కడం ఇది. ఇంకెవరు ఉండరు, లోపల ఇద్దరమే ఉంటామన్నమాట. చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. చిన్న జర్నీ కదా ఇది, ఎక్కువసేపు ఏమి ఉండదు. అదే లాంగ్ జర్నీస్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా ఉంటే ఎక్కువ మంది జర్నీతోని చాలా బాగుంటుంది. సో బయటికి చూస్తే చూడండి, వ్యూ అయితే ఇలా ఉంది. మొత్తం లుక్ ఇలా ఉంది కూపే బయట అంతా కూడాను. సో ఫైనల్గా ఇదన్నమాట మా అన్నవరం ట్రిప్పు. చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 10 o'clock అయింది, 9:50 or 10 అయింది. ఇంకా ఈ విధంగా మేము అన్నవరం మొక్క అయితే తీర్చుకున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లోని ఇంకా కామెంట్ సెక్షన్లోని ఇస్తాను. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.